content. I'm finally facing it all, fearless. షెడ్ లోపలికి రాగానే మనకైతే ముంగట గజరాజ్ అయితే కూర్చొన్నాడు. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి మనకి రైట్ సైడ్లో కూర్చోవచ్చు. జై నరసింహస్వామి. సో కింద వచ్చేసి ప్రహ్లాదుడు అండ్ పైన వచ్చేసి ఆదిశేషుడు అనుకుంటా. సో మొత్తం చాలా డీటెయిల్గా అయితే ఫినిషింగ్ అయితే అయ్యింది. సో కొంచెం క్లోజర్ లుక్లో చూపిస్తా. సో ఫేస్ కానీ డీటెయిలింగ్ కానీ ఎంత బాగా చేశారో చూడండి. అండ్ వినాయకుడి కళ్ళు అండ్ పైన కిరీటం కూడా కొంచెం వేరే లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఆ ఫినిషింగ్ అయితే అసలు చాలా బాగుంది. అండ్ మొత్తం వినాయకుడి మనకి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 17 feet అయితే మనకి వస్తుంది. అండ్ కింద వచ్చేసి రాక్షసుని వధిస్తాడు కదా. సో ఇది మనకి ఫస్ట్ వచ్చిన విగ్రహం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెమలి మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మనకి సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టుందన్నమాట కంప్లీట్గా. సో ఇక్కడ చూసినట్టయితే చేతిలో గద ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే మనకి నెమలి అండ్ వినాయకుడు కూర్చున్నాడు. ఇంకా కిరీటం దగ్గర వర్క్ ఫినిషింగ్ చేసేది ఉంది. ఇంకా వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. సో ఐస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి సూర్యదేవుడు పైన. సో పైన వచ్చేసి సూర్యదేవుడు ఉన్నాడు. సూర్యదేవుడి వాహనాలు. సో ఈ గుర్రాలకి ఒక్కొక్క పేరు అయితే ఉంటుంది. సో అవి కూడా నేను కొంచెం డీటెయిల్గా కవర్ చేస్తాను. సో వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేశారు. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈవెన్ హైట్ ఒక 17 to 20 feet మధ్యలో ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా స్పెషల్ అండ్ యూనిక్ వినాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడి పైన ముక్కోటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే మొత్తం మనం వినాయకుడి మీదనే చూడొచ్చు. సో కొంచెం క్లోజర్ లుక్ 1 by 1 అయితే వెళ్తా. సో స్ట్రైట్ చూడండి. సో ముంగట వచ్చేసి మన హర హర మహాదేవ శంభో శంకరుడు అనమాట ముందు. అండ్ వినాయకుడు. సో వినాయకుడు పైన ఆదిశేషుడు అండ్ చెవు దగ్గర కూడా మనకి దేవుళ్ళు ఉన్నారు. ఈవెన్ చేతిలో కూడా మనకి చాలా డీటెయిల్డ్గానైతే సెట్ చేసాడు అనమాట. అంటే ప్రతి ఒక్క స్పేస్ దగ్గర మనకి దేవుళ్ళని వీళ్ళు చిత్రీకరించారు. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ అయింది వర్క్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇంకొకటి ఇక్కడ పాము కూడా ఉంది. ఎగ్దమ్ ఒరిజినల్ లాగా అనిపించింది దగ్గరకు పోయేసరికి. నేను ఒక సెకండ్ జల్లు అన్నది నాకు కూడా. అండ్ ఇక్కడ ఇంకో 2 పాములు. ఆదిశేషుడు పైన ఉన్నాడు. ఇంకా చేతులలో కూడా మనకి చూడొచ్చు ఫినిషింగ్. సో అది ఓవరాల్గా అట్లీస్ట్ 20 feet వరకు అయితే మనకి వినాయకుడు మనకి హైట్ అయితే ఉంటుంది ఈజీగా. అండ్ కింద వచ్చేసి కంప్లీట్గా స్టాండ్ కూడా ఒక 1 feet వరకు అయితే స్టాండ్ ఉంది. అండ్ అతి భారీ వినాయకుడు మన సుందర్ కళాకార్ షెడ్ లోపల. సో చాలా పెద్ద భారీ వినాయకుడు. నేను ఆల్మోస్ట్ తొండం కింది వరకే పోతాను. నేను పోతే నాకు తొండం కూడా టచ్ కాదు. నేను అంత కిందికి అంతగా అంటే హైట్ అన్నది ఆ హైట్ వస్తుంది. తొండమే మనకి అట్లీస్ట్ 6 feet వరకు అయితే ఉంటుంది. అస్సలు ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేసిరు అంటే మనకి ఆ డీటెయిలింగ్ వర్క్ కూడా చూడండి. నేను ఇంత జూమ్ ఇన్ చేసినాక అండ్ కళ్ళు చూసినట్టయితే ఇంకా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ పైన కిరీటం. అండ్ చాలామంది యూట్యూబర్లే వచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఉంది. కింద వచ్చేసి బబ్బర్ షేర్. సో నిలబడి ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు లెఫ్ట్ వినాయకుడికి లెఫ్ట్ సైడ్. సో చేపల పైన కూర్చొని ఉన్నాడు.
ఇంకొంచెం జూమ్ ఇన్లో చూపిస్తున్నా. మనకి వర్క్ అయితే చాలా డీటెయిల్డ్గా ఉంది. చూస్తున్నారు కదా, ముఖంలో కళ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మహారాజా స్టైల్ అన్నమాట. చేతిలో కత్తి అండ్ వినాయకుడు వచ్చేసి కత్తి పట్టుకొని ఉన్నాడు. చాలా మనకి కుందన్ వర్క్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో చేతిలో వచ్చేసి ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి పైన ఋషులు ఉన్నారు. వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఆ ఫేస్ చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ అండ్ ఆ కలర్ కాంబినేషన్. అండ్ కింద మనకి ధోతి వచ్చేసి ఎల్లో వచ్చేసింది, కండువ వచ్చేసి మనకి రెడ్ కలర్. సో ఓవరాల్గా ఇది మన సుందర్ కళాకారు దగ్గర అయితే ఉన్న విగ్రహాలు అన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో